ఇంకెవరైనా రైతులు ఉన్నారా? మీరేమైనా సాగు చేసినారా? మాట్లాడే వాళ్ళు ఉన్నారా ఎవరైనా రైతులు? ఏమమ్మా ఎవరు? ఎన్ని ఎకరాలు సాగు చేసారు మీరు? 4 ఎకరాలు సార్. ఎంత వచ్చింది దిగుబడి? ఒక 2 ఎకరాలు ఇరిసాను సార్, 2.5 వచ్చింది. నాకు రావాల్సింది 16 టన్నులు రావాలి సార్. 2 టన్నులు వచ్చిందండి. 2 టన్నులు వచ్చింది. 2 టన్నులు వచ్చింది. ఇంకొక 2 ఎకరాలు ఇరిసాను. ఎవరు మీకు ఇచ్చింది? ఎవరు? ఏ కంపెనీ? హైటెక్ అండి. హైటెక్. ఆయన ఎవరు ఆర్గనైజర్? మన్యం సురేష్ బాబు. సురేష్ బాబు ఫోన్ చేస్తే ఏమన్నాడు మరి? అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు అసలు. కేసు పెట్టిరా పోయి? కేసు పెట్టేంత లేదు, కేసు పెట్టలేదు. మరి ఎట్లా మరి ఏం చేద్దాం? దీనికి పరిష్కారం ఏంది? కంపెనీల నుంచి ప్రభుత్వం చొరవ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలి సార్. అట్లాగే ఆర్గనైజర్ల మీద ఫిర్యాదు కేసు పెట్టాలి. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అగ్రిమెంట్ అనేది కూడా ఇవ్వకుండానే ఇక్కడ రైతులందరికీ మాటపూర్వకంగానే వ్యవసాయం చేయించడం అనేది జరిగింది సార్. ఇప్పుడు మీకు రైతు బంధు రాదా? రాదా సార్. ఎందుకు ఈ భూములకు ఇవ్వరా? నాకు పట్టలేదండి, కౌలు తీసుకొని పట్టాలు ఉన్నాయా? పట్టాలు ఉన్నాయి కదా సార్. మొన్న 1-2 ఎకరాల వాళ్ళకే ఇచ్చిండు. తర్వాత 4 ఎకరాలు 5 ఎకరాలు దాటిన వాళ్ళకి ఇంత వెరగబడలేదు. అవి పడితే పడే కూడా తెలియదు. అంతకుముందు కూడా మాపి 2 లక్షలు దాటి 2 లక్షల కాడికి చేస్తానన్నాడు. 70,000 80,000 మాపి చేసిండు. మాకు కూడా ఉంది సార్ 2 లక్షలు బాయికి, కానీ అవి మాఫీ కాలేదు. మీకు ఎంత ఉంది? నాకు 5 ఎకరాలు దాకా ఉంటుంది సార్. కాదు, ఎన్ని ఎకరాలకు మాఫీ అయింది? అసలే కాలేదు. ఎంత ఉంది మీ అప్పు? ఎంత ఉంది అప్పు 2,20,000. పైన 20,000 కట్టినావాను? కట్టమని చెప్పన్నారు. కట్టమని చెప్పానంటే కడతానికి పోతే సరే నా దగ్గర డబ్బులు దొరకక నేను కట్టలేదు. పక్కన ఇంకొక మనిషి 30,000 ఆగస్టు ఉంటే కట్టింది, కానీ ఆ 30,000 కట్టిన వాళ్ళు కూడా కాలేదు. కావాలని కూడా చెప్తున్నారు ఇప్పుడు డైరెక్ట్ గా. మీది బ్రదర్? 2 సంవత్సరాలు చింజంట్ వేసామన్నా. 2 సంవత్సరాలు చింజంట్. ఎన్ని ఎకరాలకు వేసారు? 2 ఎకరాలు వేసాం. ఓకే. ఎకరానికి వచ్చేసి ఒక 78,000 దాకా అప్పు పడుతున్నామన్నా. ఇవైతే మేము అప్పు పడ్డ బ్యాలెన్స్ ఇట్లా ఉండేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేయండి అనేసి. సాయిబాబా సీడ్స్ ఏంది? ఎక్కడ? వెంకటాపురం నరసింహమూర్తి కోర్స్ నుంచి. ఇది ఆయన నరసింహమూర్తి ఫెర్టిలైజర్ షాప్ సాయిబాబా సీడ్స్ అని. ఇప్పుడు ఇక్కడ సింజంటా అని ఏమి ఉండదా? ఇక్కడ ఏం రాయరా? రాయలేదండి. ఇప్పుడు నువ్వు తెచ్చుకున్న అప్ప ఇది? అంటే మనం చేసినాక అప్పు పడతాం కదా అండి, అవి రాసుకున్నారండి. పంట అంతా అయిపోయినాక రాసుకున్నారు అనమాట. కాకపోతే అవి అప్పు కింద రాయలేదు, మేము తీసుకున్నట్టు రాసుకున్నారు వాళ్ళు. మళ్ళీ ఇవన్నీ వేసినాం పంటని. ఎంత వచ్చి టన్ను 2 ఎకరాలు వస్తే టన్ను అయింది. అవి స్టార్టింగ్ వచ్చేసి 3-4 టన్నులు అవుతాయి అని చెప్పాడు. తీరా అక్కడ వేసేసరికి ఆ టన్నున్నరే వస్తాయి. తర్వాత మా మురుగురు తరపు నుంచి కూడా చాలా మంది వెళ్ళారు కలుద్దాం అనేసి. కాకపోతే ఆయన మాకు కలవకుండా అటు ఇటు అనేసి వెళ్తుండే. ఇంకా తిరిగి ఇంకా ఆయన మాకేమిస్తాడనేసి ఇంకా ఆగిపోయామని. నరసింహమూర్తి ఫోటో ఏదైనా? ఇప్పుడు ఇది మొత్తం కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా ఆదివాసీలే కాబట్టి SC/ST జాతీయ SC/ST కమిషన్, మానవ హక్కుల కమిషన్ కూడా దీన్ని సుమోటాగా తీసుకొని వాళ్ళు దీన్ని చేస్తే ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది సార్. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ శాఖల పైన, అధికారుల పైన రైతులకు కానీ ఎవరికి నమ్మకం లేదు సార్. నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసుల కంటే ముందు ఆ షాపులు ఏవైతే ఉన్నాయో ఆ షాపుల్లో రికార్డ్స్ ఉంటాయి కదా సార్, వీళ్ళకి అప్పులు పెట్టిన రికార్డులు, ఆ రికార్డులను రికవర్ చేసుకోవాలి. ఫస్ట్ రికవర్ చేసుకొని అప్పుడు నోటీసులు ఇచ్చి ఉంటే వీళ్ళకి న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం ఉండేది. ఆ రికార్డులు అక్కడే ఉంచి వీళ్ళకి నోటీసులు ఇస్తే వీళ్ళు కోర్టుకు పోయి మాకు ఈ టైం 3 రోజులు సరిపోదు ఎక్స్ప్లెనేషన్కి, మాకు 1 రోజులు లేకపోతే 2 నెలలు టైం అని చెప్పి వాళ్ళు తెచ్చుకునే అవకాశం కల్పించడానికి ఈ నోటీసులు జారీ చేశారు. కొత్త ఫోటో వచ్చింది. ఈయన పేరు నరసింహమూర్తి. ఎవరు పక్కన ఉన్నాడు? దయాకర్ రావు పక్కన ఉన్నాడు. వీళ్ళకి అందరు లీడర్లే. ఈయన కాంగ్రెస్, దయాకర్ రావు పక్కన ఉన్నాడు. నా కాంగ్రెసా, నా బీజేపీయా, బీఆర్ఎస్ఆ ఏముండదు, అన్ని పార్టీల చుట్టూ తిరుగుతారు. ఈయన నరసింహమూర్తి, ఆ పక్కన ఎర్రబెల్లి దయాకర్ రావు స్వీట్లు పంచుతున్నాడు. బర్త్డేనో మరి పెళ్లి రోజో దేనికో. ఇట్లా ఈ పెద్ద పెద్ద లీడర్లను పక్కన పెట్టుకొని వాళ్ళే ఇస్తారు డబ్బులు. ఇప్పుడు ఈ లీడర్లే ఇచ్చేది వాళ్ళకి, లేకపోతే వీని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ కోట్ల రూపాయల డబ్బులతోటి వీళ్ళు ఇక్కడ రైతుల మీద పెట్టుబడి పెడుతున్నాం అని చెప్పి రైతుల నోట్లో మట్టి కొట్టి దాన్ని సొమ్ము చేసుకొని మళ్ళీ ఎలక్షన్లలో వీళ్ళు చూసినాం కదా, గడియారము క్వార్టర్ సీసా 500 అయిపోయింది. మళ్ళీ వీళ్ళు మా లీడరో మా పార్టీ అని ఓట్లేస్తే చివరికి మన ప్రాణాలు పోయే కాడికి వచ్చింది. ఒక్క FIR కూడా ఎందుకు ఇంతవరకు నమోదు కాలే? ఇంతమంది జనం రోడ్ల మీదకి వస్తే రాస్తారోకో చేస్తే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ మంత్రి వీళ్ళంతా దగ్గర మంత్రులే కదా, వ్యవసాయ శాఖ మంత్రి, కన్సర్న్ మినిస్టర్, ములుగు జిల్లా ఇన్ఛార్జ్ అండ్ ములుగు జిల్లా మంత్రి సీతక్క, ఆదివాసీలు, ఆమె ఆదివాసీనే,
మరి ఎందుకు కేసు పెట్టిన ఇంతవరకు? ఒక ఆడబిడ్డ భర్తను కోల్పోయి 3 పిల్లలు అనాథలై భర్తను కోల్పోయి తల్లి ఎట్లా ఏడుస్తున్నదండి? ఆ తల్లి ఎట్లా ఏడుస్తున్నది? ఒకసారి మనం పొలాలకు వెళ్దాం, అక్కడ వాస్తవ పరిస్థితి అసలు ఎందుకు రావట్లేదు, ఏం జరుగుతున్నది అక్కడ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్దామా? ఎట్లా వెళ్ళాలి మనం? వెహికల్లో వెళ్ళాల్సిందేనా? ఓకే, వెళ్దాం ఒకసారి. ఇంకెవరైనా మాట్లాడతారా మీరు? ఏం పేరు మీ పేరు? నా పేరు ఒంటిమాడి సార్, మాది మీడియం భీమయ్య. నేను మీడియం భీమయ్య నా పేరు. ఏ మండలం మీది? మాది వెంకటాపురం మండలం సార్. 4 ఎకరాలు మొగజొన్న వేసానండి. 4 ఎకరాలు మొగజొన్న వేస్తే 3 టన్నులు వచ్చింది. 66,815 రూపాయలు బాయికి. మళ్ళీ నేను ఎలా కట్టాలా అంటే, మా చడ్డుకుడు సీజీ సార్, బిజాపూర్ జిల్లా ఊసూరు మండలం వాళ్ళది. అయితే కూలి చేసి బతకడం కోసం వచ్చారు. వచ్చి మా చేనులోనే 4 రోజులు మొక్కజొన్నలు తిన్నారు సార్. తిన్న తర్వాత ఈ కాళ్ళు చేతులు మొత్తం పడిపోయింది. పడిపోతే వెంకటాపురం హాస్పిటల్ తీసుకెళ్ళి. అందరికి కాదు, ఒక్కనికే. 4 పిల్లలు, చిన్న పిల్లలు ఇట్లా. అయితే వెంకటాపురం హాస్పిటల్ తీసుకెళ్తే వెంకటాపురం నుండి ములుగు రాసిండు. ములుగు తీసుకెళ్ళిన తర్వాత చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆక్సిజన్ తీయకుండా డాక్టర్ కూడా మనిషి లేడు, బతికి లేడు, ఆక్సిజన్ తీస్తే నువ్వు అంత దూరాన్ని తీసుకెళ్ళాలంటే 50,000 అడుగుతాడు. ఆక్సిజన్ పోయిన తర్వాత తీసేయమని చెప్పి ఆక్సిజన్ తోటి ప్రైవేట్ వెహికల్స్లో 25,000కు కిరాయి మాట్లాడుకొని తీసుకెళ్ళా. బిజాపురం క్రాస్ రోడ్ నుంచి మళ్ళీ ఆపల్లికి తిరిగి రావాలి. ఆపల్లి నుండి అక్కడి నుండి 40 కిలోమీటర్ల లోనకు పోవాలి. శరమంగు వాళ్ళ ఊరు. అక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఉంది. అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ 9 గంటలకి ఇక్కడ నుండి బయలుదేరితే అక్కడ తెల్లారుజాము 3 గంటలకు దింపిన. డాక్టర్ ఎట్లా నీకు ఆక్సిజన్ పెట్టి నువ్వు తీసుకుపోవని ఎట్లా చెప్తాడు? ప్రాణం ఉండగా? ప్రాణం లేదు సార్, అప్పుడు ప్రాణం లేదు. కానీ కాకపోతే ఆక్సిజన్ తీసేస్తే చచ్చిపోయిన శవం కదా అని చెప్పి నీకు కిరాయి ఎక్కువ తీసుకుంటాడు అని అన్నారు. అప్పుడే మొత్తం చెక్ చేసి కంకులు తిన్నందుకే ఇదైందా? కంకులు పక్కా సార్. మా ఊర్లో కూడా 5-6 రోజులు 6 రోజులు పనికి కూడా పోయింది. మిర్చి కోతకు కూడా పోయింది మా ఊర్లోనే. అయితే తిన్నాడు, కంకులు మాత్రం పక్కా తిన్నాడు. కంకులు తిన్నాడు. ఇంకా ఆయన ఇంటికి తీసుకొని పోదామని కూడా కొన్ని జొన్నలు ఒలిచి కూడా ఆరబెట్టి కూడా ఉంచింది. మీకు కంపెనీ వాడు ఇచ్చేటప్పుడు మీకు చెప్పడా తినొద్దు అని? మాకు ఏం చెప్పలేదు సార్. మీరు బ్రదర్? మాది ఇక్కడేదండి. నా పేరు ప్రవీణ్. నేను 4 ఎకరాలు హైటెక్ మొన్న సురేష్ బాబు దగ్గర వేసి నాకు పంట చాలా దిగుబడి తక్కువ వచ్చింది. వచ్చిన తర్వాత నేను వెళ్ళి అడిగాను, నేను పంట నాకు గింజ పూసుకోలేదు, ఏంటి పరిస్థితి అంటే, చుట్టుపక్కల రైతుల దగ్గర అందరి పంట బాగానే ఉంది కదా, నీది ఎందుకు బాగలేదు అన్నారు. సరే మీరు మీ సూపర్వైజర్లు మా చేను దగ్గర పంపించండి, ఫస్ట్ జరిగింది ఇది పంపించండి, నేను చూపెడతా, లేకపోతే నేను తీసుకొని వస్తాను, మీ చేను దగ్గర తీసుకొని వస్తాను గట్టిగా అడగడం జరిగింది. అప్పుడు ఏం చేసినంటే, ఆయన ఎప్పుడైనా మేము ఒక 5,000 10,000 పెట్టుబడికి పోతే మమ్మల్ని వారం 10 రోజులు తిప్పించుకునేటోడు. సరే ఈ కుర్రోడు ఏదో కొద్దిగా గట్టిగా అడుగుతుండే, ఏదైనా ఇబ్బంది అవుతామని చెప్పి నాకు వాళ్ళ ఏజెంట్ ద్వారా 20,000 పంపించిండు. నాకు 20,000 పంపించిండు. అది ఇప్పటికి నాకు ఫోన్ పే నా దగ్గర ఉన్నది. అదే మీ పంట చాలా, ఈ పంట దగ్గర 6-7 సంవత్సరాల నుంచి మేము వేసి బాగా నష్టపోయినాం. ఇందులో బాగా నష్టపోయింది ఎవరంటే, గుడవర్తి నరసింహమూర్తి అనే ఆర్గనైజర్ దగ్గర సీడ్ తీసుకొని నా దగ్గర, నేను 4 సంవత్సరాలు పంట చేస్తే 2,80,000 నా దగ్గర అప్పు తీసుకొని ఇంకా 50,000 నువ్వు అప్పు పడ్డవని నా మీద ప్రామిసరీ నోట్ రాపించుకున్నాడు. ఆ ప్రామిసరీ నోట్ రాపించుకున్న 3 నెలల తర్వాత నేను వెళ్తే ఆ 50,000 80,000 చేసిండు. ఎందుకు ఏం చేసినాడు? వడ్డీ అన్నాడు. నేను ఆయన దగ్గర చేయలే, మళ్ళీ ఆయన దగ్గర పంట వేయలేని. అక్కడ నుంచి హైటెక్ మన్యం సురేష్ బాబు అనే ఆర్గనైజర్ దగ్గర వెళ్ళిన. 1 సంవత్సరం సీడ్ మంచిగా ఇస్తారు. ఆ సీడ్ సక్సెస్ అయిందంటే ఈ ఏరియాలో ఆ సీడ్ ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఎంత పంట నష్టపోతే వాళ్ళకి అంత లాభం రైతుల దగ్గర నుంచి. ఎట్లా నష్టపోతే వాళ్ళకి ఎట్లా లాభం? కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ వీళ్ళు ఏం చేస్తారంటే, మా రైతుల పేరు మీద వీళ్ళు పంపిస్తూ ఉంటారు కొన్ని ఇన్సూరెన్స్ క్లైమ్స్ కానీ, అవి పంపించుకొని మేము నష్టపోయినట్టు, ఫలానా రైతుకు నష్టం మీరు డబ్బులు ఇవ్వండి అంటారు. ఈ కొంతమంది రైతులు ఏం చేస్తారంటే, కొద్దిగా గట్టిగా అడిగితే మీకు వస్తాయి, ఇన్సూరెన్స్ వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి వీళ్ళ దగ్గర అకౌంట్ బుక్స్, ఆధార్ కార్డులు అవి తీసుకుంటారు. తీసుకొని 1 నెల 2 నెలలు తిప్పించుకొని, అరే మీరు సంపాదించిన డబ్బులా, కంపెనీ వేస్తే మేము ఇస్తాము, మా దగ్గర డబ్బులు లేదు ఎట్లా ఇస్తామని చెప్పి చాలా మంది బెదిరించడము వాళ్ళని అట్లా చేయడం జరిగింది. ఈ రైతులు ఏంటంటే 1-3 సార్లు తిరిగి తర్వాత వాళ్ళు ఇవ్వరులే కదా అని చెప్పి అట్లా వదులుకోవడం జరిగింది. అట్లా వీళ్ళు ఏం చేస్తారంటే, రైతుల పేరు మీద కొన్ని 100 కోట్లు సంపాదిస్తున్నారు వీళ్ళు. అలాగే మేము ఒక తోటి రైతు చనిపోయిండని మేము
సరే మా సానుభూతి పరంగా మేము ఏదో రైతు కుటుంబానికి మేలు చేయాలని మేము రాస్తారోకో చేస్తే ఇక్కడ నుండి కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు ఏ పార్టీ నాయకులు కానీ ఇప్పటి వరకు మమ్మల్ని పరామర్శించలేదు, ఎవరు రాలే. సరే మేము మృతదేహంతో రోడ్డు మీద ధర్నా చేస్తాము. ఎస్ఐ గారు వచ్చిండ్రు, సిఐ గారు వచ్చిండ్రు, 5 ఎస్ఐలు 2 సిఐలు వచ్చిండ్రు. వాళ్ళు ఏం చేయాలి? మాకు ఆ కుటుంబాన్ని పరామర్శించాలా? నీకు ఎట్లా న్యాయం జరిగింది, అన్యాయం జరిగింది, ఏ విధంగా అన్యాయం జరిగింది, ఎవరి మీద కేసులు పెట్టాలా, అది తెలుసుకునే బదులు మా నాయకులను 10 సార్లు స్టేషన్ రమ్మని ఫోన్ చేయడం ఏంటి? మీరు వస్తారా రారా, లేకపోతే తర్వాత మాతోటి మీకు ఎప్పుడు ఉపయోగం లేదా, మాకు అవసరం పడదా అని బెదిరింపుల ధోరణితో మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. అట్లా అయిపోయిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చారు ఆ రోజు. వాళ్ళు ఏం చెప్తారు సీఏ గారికి, సార్ మృతదేహాన్ని పక్కన పెట్టండి, అందులో ఒక్కడే ఉన్నాడు, వాడిని పక్కకు లాగండి, రైతులను బెదిరియండి, వాళ్ళు ఉరుకుతారు అని ఒక కాంగ్రెస్ నాయకుడు చెప్తాడు. వాడికి చెప్తున్నాం మేము, వాడిని గుర్తుపెట్టుకున్నాం, ఆ కాంగ్రెస్ నాయకుడు గుర్తుపెట్టుకున్నాం మేము. వెంకటాపురం మండల నాయకుడు వాడు రేపు పంచాయతీ ఎలక్షన్లకు మా ఊర్లలోకి వస్తే వాడిని ఊరు చివరి దాకా చెప్పులతోడు కొట్టే బాధ్యత మాది. పంచాయతీ ఎలక్షన్లు ఈ బీఆర్ఎస్ వాడు కానీ కాంగ్రెస్ వాడు కానీ ఎవరైనా మా దగ్గర రావాల్సిందే, మా ఓట్లతోటి వాళ్ళు బతకాల్సిందే. ఈ తెల్ల వెంకటరావు కానీ ఎవరైనా అంత మాట్లాడు సార్. మమ్మల్ని మృతదేహంతో మేము రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటే, మేము చర్చలు జరుపుతూ ఉంటే మా మీద సానుభూతి ప్రకటించాలి వాళ్ళు. కాంగ్రెస్ నాయకుడు శవాన్ని పక్కన పెట్టమంటాడా, నాయకులు లోపల పెట్టమంటాడా, రైతులను బెదిరియమంటాడా? అంటే వాళ్ళు అంత ఆర్థికంగా ఉండాలనే కదా ఆ ధోరణి. రైతులు, ఆదివాసీ రైతులు ఇక్కడ ఏం తెలియదు వాళ్ళకు, వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు పట్టించుకోవాలనే ధోరణితో వాళ్ళు ఇన్ని రోజులు చేస్తారు. కొంతమంది రైతులకు కానీ మాలాంటి యువ రైతులకు కానీ తెలుసుకుంటాను మేము వీళ్ళు చేసే మోసాలు. రాబోయే రోజులలో ఖచ్చితంగా మేము వాళ్ళకి బుద్ధి చెప్తాము. పరిష్కారం ఏందని మీరు అనుకుంటున్నారు? ఎట్లా నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ప్రభుత్వం యాక్షన్ తీసుకొని మిమ్మల్ని కాపాడుకోవాలా? ఏం చేయాలా? ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతులతోటి మాకు ఏ పంట వచ్చినా చేస్తాము. మేము ముఖ్యంగా ఏంటంటే అన్ని పంటలకు అలవాటు రైతాంగం మేము, మా తల్లిదండ్రులు కానీ మా వాళ్ళు కానీ ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతులు రావాలా. ఏ అనుమతి లేకుండా నకిలీ విత్తనాలు వస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. అటువంటి అలాగే రైతులు నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు నష్టపోయిన రైతులకు ఖచ్చితంగా మాకు నష్టపరిహారం చెల్లించాలి మాకు. అది మా డిమాండ్స్. ఇంకో ఈ ఆర్గనైజర్లు మమ్మల్ని ఎవరైతే మోసం చేసిందో ఆ ఆర్గనైజర్ల మీద ఖచ్చితంగా పీడీ యాక్ట్ కానీ మాకు ఆదివాసీ చట్టాల ప్రకారం వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని జైలుకి పంపాలా. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఫెర్టిలైజర్ షాపులు కూడా సీజ్ చేయాలి. ఇప్పుడు దీనికి జిఎస్టీ కూడా ఏం లేదు చూడండి, మరి వీడి మీద కేసు పెట్టాలి కదా. సాయిబాబా సీడ్స్ అట వెంకటాపురము, ఇది నరసింహమూర్తి షాప్ అట ఇది. ఏం పెద్ద మనిషి ఎన్ని ఎకరాలు వేసినావు? 4 ఎకరాలు. ఎంత వచ్చింది? ఇంకా ఇవ్వలేదు. హైటెక్ ఎవరు సురేష్ బాబు ఇచ్చిండా? బాబు ఆయన ఇచ్చినా ఇంకా ఇవ్వలేదు, వెనకేసినాం. మొత్తం బిల్లు అయినాయి. దానికి ఇక మేము తడి కూడా కట్టుడు బంద్ చేసినాం. ఇక గింజ కన్నా తడి కట్టినా వేస్ట్ అని ఆఫ్ చేసినాం. మరి డబ్బులు కూడా ఇచ్చిండు. పోయిన సంవత్సరం తీసుకున్నాం, అవి ఇత్తనం ఇచ్చిండు, పోయింది. పోయినాక మరి మేము పోయి అడుగుతున్నాడు కదా, వచ్చే సంవత్సరం మరి అయితే అవి కలిపి నేను కట్ చేసుకొని తీసుకుంటే ఈ సంవత్సరం కూడా ఏమన్నాడు, వేసినాం, పోయింది, రాలే. మునుపటి పోయిన సంవత్సరాన్ని 60,000 బాకీ ఉన్నాడు అన్నాడు. ఆ బాకీ కూడా తీర్పేవు. ఇతను ఏమన్నాడు, అవి బిల్లు వచ్చినాయి, ఇంకా రాలేదు. మందులు ఇచ్చిండు, మందులు వేసినాం, అవన్నీ మొత్తం పోయినాయి. ఇప్పుడు మీ ఎడ చేయాలని మేము ఆలోచిస్తాం. తప్పున ఆయనకి ఇంకా ఎంత అంటున్నాడు? ఇప్పుడు 1,00,000 రూపాయలు నా అప్పు. ఇంకా అప్పు ఉంది, ఏమంటుండు? ఇంకా ఇవ్వలేదు. అవి పోతే మరి ఇంకా కట్టమంటాడు, ఇస్తానని చెప్తాడు. మరి ఇక వాళ్ళు మందులు ఇవన్నీ ఇచ్చింది, ఈ మందుల ఖర్చులు ఇవన్నీ. మరి ఒక్కొక్క మందుకు అది గులకలకు 1,500 వేసిండు ఒక గులకల ప్యాకెట్కి. ఎంత ఉంటుంది మామూలుగా? 5 కేజీలు. మామూలు బయట రేట్ ఎంత ఉంటుంది? బయట రేటు మరి ఎంత ఉంటుంది, కానీ అక్కడ మేము మందులు చేసే షాపులు తెచ్చేది. వేరే దగ్గర తేవడానికి లేదా? లేదు, తేవాలా. అదే షాపు వాళ్ళది. ఆ షాపు నుంచి తెచ్చినాం, చేసినాం. అవి ఇంకానైతే మాకు ఇక పంట పోయినందుకు మాకు ఇంకేం చెప్పాలి. మేము ఒకసారి పోయి సురేష్ బాబుని అడిగినాం. మరి అడిగితే మరి ఇట్లా నష్టపోయింది. మరి ఆయన వాళ్ళ పిల్లల మీద తిరిగి ఆయన ఉన్నాడు, నరసింహమూర్తి అని, ఆయన లక్ష్మీనారాయణ అని. లక్ష్మీనారాయణ ఒకసారి పిలిపించి అడుగుతాడు కదా, సార్ లేడు, వరంగల్ పోయిండు, వచ్చినాక మీరు అడిగారు అన్నాడు. 2 సార్లు వచ్చినా రాలేదు, ఇప్పటి వరకు కూడా ఆయన రాలేదు. ఇంకా అట్లనే కొంతమంది ఇరిచిండు, బెండ్లు అయినాయి. ఇంకా కొంతమంది ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇంకా ఇరిచేటి. మేము కూడా ఇంకా 6 ఎకరాలు వేసినాం. 6 ఎకరాలలో మరి 2 ఎకరాలు మొన్న ఇరిచిండ్లు, ఇంకా 4 ఎకరాలు ఉన్నది. అవి కూడా బెండ్లు అయినాయి, మొత్తం పంపించిండ్లు. మరి ఇంకా అట్లే ఉన్నాయి. మరి మీ అప్పుల బాధలతోనే ఉన్నాం. మరి అప్పులను తీరేదాకా మరి ప్రభుత్వం కూడా మా గురించి కూడా పట్టించుకోవాలని మేము ఆలోచిస్తున్నాం. ఏం పెద్ద మనిషి, మీరు ఎన్ని ఎకరాలు వేసారు? ట్రైబల్ ఆర్గనైజేషన్. ఏ ఆర్గనైజేషన్ అన్న మీది? జిఎస్పి. ఓకే. గోండవన సంక్షేమ పరిషత్. ఓకే. మరి ఇంత అరాచకం జరుగుతున్నది కదా, మరి మీ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఎప్పటి నుంచో మీకు భయపడాలి కదా ఈ కంపెనీలన్నీ, లీడర్లు అంతా.
ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ రైతులు అయిన చిరతపల్లి యువ నాయకుడు నకిలీ విత్తనాలతోని అప్పుల బాధతోని మరణిస్తే ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేగానే మంత్రి సీతక్క కూడా కనీసం కూడా ఇంతవరకు కూడా పరామర్శించలేకపోవటం ఇది ఎంతవరకు దీన్ని వ్యతిరేకించవలసిందే. ఏఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కొరస నరసింహమూర్తి గారు ఈ నకిలీ విత్తనాలతోని ఆదివాసీ రైతులు మరణిస్తూ ఉంటే వాళ్ళ పక్షాన ఉద్యమం చేస్తే ఆయనని ఆ రోజు మధు గారు చనిపోయినప్పుడు ఆ రోజు పోలీస్ స్టేషన్లో బంధించే ప్రయత్నం చేసిండ్రు. మేము ఆదివాసీ సంఘాల నుండి ఒకటే ఖండిస్తున్నాం. ఇది ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఆదివాసీ ఓట్లతోని దండుకొని కనీసం అసెంబ్లీ సమావేశంలో కూడా కనీసం ఈ మంత్రి సీతక్క మొద్దు నిద్ర ఇడండి అని అడుగుతున్నాం. కనీసం కూడా రాకపోతే ఈ జిల్లాలో ఆదివాసీలు పేరుతోని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంత్రి సీతక్క నేను ప్రతిపక్షంలో ఉన్న తమ్ముడా నేను అధికార పార్టీలో వస్తే ఆదివాసీ సంఘాలను కూడా ఆదివాసీలు బ్రతుకులు మారుతాయన్నది ఇదా సావు బతుకులా అని ఈరోజు ప్రశ్నిస్తున్నా. సీతక్క ఇప్పటికైనా బుద్ధి చెప్పుతాం. స్థానిక ఎన్నికల్లో మాత్రం బుద్ధి చెప్పే సమయం మీ ఎమ్మెల్యే వెంకట్రావు భద్రాచలం చెక్కలు ముక్కలుగా చేసినప్పుడే ఆయన మొద్దు నిద్రలో ఉన్నాడు. మొద్దు నిద్రలో ఆయన ఇంకా లేవలేదు. మేము ఆదివాసీ రైతులతోని ఆయన ఎక్కడున్నా ఏ పుట్టల పండుకున్నా కూడా మేము లేపి తన్నే పరిస్థితి వస్తుంది. ఆయన సీతక్కగానే ఆదివాసీ ఎమ్మెల్యేలను కూడా మేము ఎవరిని కూడా ఇడిచిపెట్టాం. ఆదివాసీ మరణాలని జరుగుతాను కూడా కనీసం అసెంబ్లీలో మాట్లాడలేకపోవటం ఇది ఆదివాసీ జాతికే సిగ్గు చేయటని నేను ఈరోజు తెలియజేస్తున్నా. ఓన్లీ ఇప్పుడు విత్తనాలేనా, భూములు కూడా కొన్నారా ఈ దొంగలు అంతా కలిసేమన్నా? ఇక్కడ ఈ 170 యాక్ట్ కదా ఇక్కడ అంతా భూములు వాళ్ళు కొనడానికి లేదు కదా అవతల వాళ్ళు. ఓన్లీ ఆదివాసీలు గిరిజనుల చేతిలోనే ఉండాలి కదా భూమి, వాళ్ళ చేతిలో కూడా ఉంది ఇక్కడ ఇప్పుడు ఏదైతే గూడబట్టి నరసింహమూర్తి, మన్యం సునీల్ బాబు వీళ్ళందరూ 170 చట్టానికి విరుద్ధంగా వేలాది ఎకరాలు ఆదివాసీ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వాళ్ళ భూముల్ని ఈ దొంగ సంతకాలు పెట్టించుకొని మొత్తం కూడా పట్టాలు చేసుకొని ఇదంతా దొంగ రాజకీయం ఆడుకుంటూ అది తుమ్మల నాసిరావు గారి అందతోనే ఇదన్నీ చేస్తానని మాకు అర్థమవుతుంది. ఇది త్వరలో కూడా ఏఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు నరసింహమూర్తి గారికి మా జిఎస్పి నుండి సంపూర్ణ మద్దతు ఉంటుంది. మేము త్వరలో కూడా ఇంకో ప్రోగ్రాం కూడా తెలియజేస్తాను. ఆదివాసీ రైతులు యాక్ట్ పెట్టాలి కదా వీళ్ళ మీద. మరి ఎంతవరకు ఒక ఎఫ్ఐఆర్ అయిందా? మీరు ఏమైనా పోలీసులను అడిగిరా? సిఐని, ఎస్ఐని, పైన ఉన్న డిఎస్పీని, ఎస్పీని మీరు క్వశ్చన్ చేయాలి కదా సార్. మేము ఈ నకిలీ విత్తనాలు ఏజెన్సీలో వద్దు అని ఏజెన్సీ ప్రాంతంలో డీలర్షిప్ 170 పిసా చట్టానికి అనుకూలంగా ఈ డీలర్షిప్లను ఆదివాసీలకు ఇవ్వాలని ఐటీడీ పిఓ గారికి, కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా ఇచ్చినప్పటికి కూడా పట్టించుకోలేదు. ఇక్కడ రాజకీయ హస్తం జరుగుతుంది సార్.